బంగ్లాదేశ్లో హిందువులపై దాడి ఖండిస్తూ రేపు సదాశివపేటలో ఉదయం 10 గంటలకు ప్రభు మందిర్ నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ అధిక సంఖ్యలో హిందూ బంధువులు విచ్చేసి అక్కడున్న హిందువులకి మనం ఉన్నామని ధైర్యాన్ని నింపాలి. జై హింద్. పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు హనుమంత్ గారికి, సెక్రటరీ శంకర్ గారికి, అలాగే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీ గారు, మరి సూపర్వైజర్, మరి మిగతా అధికారులు, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఎఫ్ అధ్యక్షుడు శేఖర్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, మరి ఇక్కడ నూతనంగా ఇచ్చేసిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మైనార్టీ సోదరులకి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమం. మరి ఈ చెరువులో 56,000 చేప పిల్లలను మరి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ సంఘ ఉన్న సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న జీవన ఉపాధి ఇది కాబట్టి మరి వాళ్ళకి సకాలంలో చేప పిల్లలను వదిలేయడం, మరి వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందినందుకు నేను కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫిషర్ మంత్రి అయిన వాగటి శ్రీహరి గారికి కూడా మా సంగారెడ్డి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇంకా ఏది ఉన్నా కానీ మీ సంఘానికి ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుంది, మీ వెంట మేముంటామని తెలియజేసుకుంటూ, మరి మంచి ఉపాధిని పొంది మరి జీవన ఆధారానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.